మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభములు. ప్రిదోన్ బిడ్లారా, మరొకసారి ఉదయకాలమందు దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచించేద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 గల వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు బలమిచ్చేవాడు కదా, దేవుడు బలమిచ్చేవాడై ఉన్నాడు. అవునండి. ఇదిగో లోకంలో ధనబలము, అంగబలము, ఇదిగో పదవి బలము, రకరకాల బలములు ఉంటున్నప్పటికీ కూడా దేవుని బలము చాలా విలువైనది. నీ డబ్బు బలము డబ్బున్నంత వరకే, నీ పదవి బలము 5 సంవత్సరాల వరకే, నీ జనుల యొక్క బలము ఎంతవరకు అంటే నీ జనులు అలసిపోయినంత వరకే. ఇదిగో నీకున్న గుర్రాల బలము కొద్దిసేపు వరకే, నీకున్నటువంటి కోట బలము పగలగొట్టనంత వరకే. కానీ దేవుని యొక్క బలం నీ మరణాంతరం వరకు ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, నీ మరణం వరకు ఉంటుంది. అందుకే సొమ్మసిల్లిపోయినటువంటి వారందరికీ కూడా దేవుడు బలమిచ్చేవాడిగా ఉన్నాడు, బలహీనుడిగా చేయడండి. అందుకే శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధిని కలగజేసేవాడిగా ఉన్నాడు కదా. ఇదిగో మహాబలము కలిగినటువంటి సంసోను, దేవా ఒక్కసారి నువ్వు నాకు బలం అనుగ్రహించగలిగితే వీళ్ళందరినీ చంపగలుగుతాను ఈ ప్రభు దగ్గర వేడుకున్నాడు, బలం పొందుకున్నాడు. ఇదిగో పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపిన శక్తి కలిగిన దేవుడు ఇదిగో ఆయన పక్షాన ఉన్నాడు. చిన్న బాలుడైనటువంటి దావీదు ఇదిగో మహాబలము గడి యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి ఇదిగో గొలియాతును చంపడానికి దేవుడు బలమిచ్చినవాడు. ఆయనే బలమిచ్చేవాడు. చెప్పండి, ఆయనే బలమిచ్చేవాడు. ఈ ఉదయకాలం ముందు నువ్వు బలహీనుగా ఉన్నావేమో, నువ్వు కూడా డబ్బు బలం చూసుకుంటున్నావా? వాళ్ళకందరికీ డబ్బు బలం ఉంది. డబ్బు బలం డబ్బున్నంత వరకేనండి. పదవి బలం పదవి ఉన్నంత వరకే, తర్వాత నీ బలం అంతా పోతుంది. నీ బంధువుల బలము నీవు ప్రేమించినంత వరకు, వాళ్ళకు పెట్టినంత వరకే నీ బలం. కానీ దేవుని బలం కావాలని కోరుకో, దేవుడు బలమిచ్చేవాడండి. ఆయన మహాబలము కలిగిన వాడు. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు గనుక ఆ బలవంతుడైనటువంటి దేవుడు నీకు బలం అనుగ్రహించాలని దేవుని దగ్గర వేడుకో. ఈరోజు నువ్వు శక్తిహీనత ఉన్నావా? ప్రభు దగ్గర అడుగు, ప్రభు నాకు బలం దయచే. ఇదిగో ఫరో 600 శ్రేష్టమైన రథములతో వస్తున్నాడు. తన బలం, తన రథములు, తన బలం, ఇదిగో తన సైన్యం. కానీ మోసే నమ్ముకున్న బలం దేవుని బలం. అందుకే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. ఎందుకంటే మోసే నమ్ముకున్నది భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి మనుషుల బలము కంటే ఆధ్యాత్మికంగా పరలోకంలో ఉండిచ్చినటువంటి బలం మరింత బలవంతమైనది. అందుకే దేవుని వాక్యము బలము కలిగినదండి. దేవుని వాక్యం బలము కలిగింది కనుక సొమ్మసిలిన నీ జీవితానికి లోక సంబంధమైన బలము కంటే ఆధ్యాత్మికమైనటువంటి బలం చాలా అవసరం కనుక తప్పకుండా ప్రభు దగ్గర దీనిని మాత్రం వేడుకో. ప్రభువా నాకు బలం అనుగ్రహించిన ఆయన, నా జీవితానికి బలం అనుగ్రహించు ప్రభు, నా జీవితంలో బలమే లేదు ప్రభు అని ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ బలం అనుగ్రహించేవాడై ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉండేటువంటి వాడిగా ఉన్నాడు కనుక అటు ఆశీర్వాదం దేవుడు నిశ్చయముగా ఈ దినాన నీకు అనుగ్రహించి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.